హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈ రెసిపీ అయితే అండి చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. అది కాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేసి చూడాల్సిన రెసిపీ అండి. రెండు స్పూన్లతో ఈ రెసిపీ రెడీ చేసేయచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ రెసిపీలో. ముందుగా ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే ఒక కీర దోసకాయ అయితే తీసేసుకున్నానండి. దీన్ని కుకుంబర్ అని కూడా అంటారు. ఈ విధంగా కట్ చేసేసి తొక్క తీయకుండానే తురుముకుంటున్నానండి. మీ కనుక పీల్ చేసేయాలనుకుంటే చేసేయచ్చు. నేనైతే ఇలాగే చేస్తున్నాను, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా తురుముకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి బాగా పిండుకోవాలండి చేత్తోనే. ఇలా చేయడం వలన మనకు టిక్కీ చేయడంలో మంచి షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా పిండుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మిగతా నీళ్ళైతే తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇందులోని 1 కప్పు వరకు స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నానండి. ఇవి అయితే ఉడికించలేదు. అదే బౌల్తో 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి బాగా అంతా కలిసే విధంగా మనం కలుపుకోవాలండి. మీకు కనుక రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆనియన్ కనుక కావాలనుకుంటే, అలాగే కొత్తిమీర కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుని తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి వీడియోలో చూపిన విధంగా మనము చేత్తో టిక్కీలాగా షేప్ వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు. మీకు కనుక ఈ షేప్ అయితే నచ్చినట్లయితే మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసేయవచ్చండి. తర్వాత ఒక ప్యాన్ అయితే తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి బ్రష్తో అంతా స్ప్రెడ్ చేస్తున్నానండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక్కొక్క టిక్కీని వేసుకుంటూ ఇది లో ఫ్లేమ్లోనే మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత రెండో పక్కకు టర్న్ చేసుకోవాలండి. చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసినట్లయితే నా వీడియో ఇంకా నలుగురికి చూపిస్తుంది. తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక్కొక్క చొప్పున సర్వింగ్ బౌల్లో తీసేయడమే. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కుకుంబర్ టిక్కీ అయితే రెడీ అండి. మీకు కూడా నచ్చింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా నా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.